హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా జనసేన బీజేపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి పండగ మొదలవుతుంది. ఒక వారం రోజుల్లో నామినేటెడ్ పోస్టులు మొదటి దశను రిలీజ్ చేస్తామని మూడు పార్టీలు చెప్పాయి. మూడు పార్టీలు కూడా ఏ నిష్పత్తిలో ఈ నామినేటెడ్ పోస్టు పంచుకోవాలనేటువంటి దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయానికి కూడా వచ్చేసారు. అవి గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను కాబట్టి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. అయితే తెలుగుదేశం పార్టీలు ప్రధానంగా ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయటానికి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒకరినే నియమించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపునే కాబట్టి అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఈ ప్రభుత్వం తరపున ఒకరిని నియమించాలి. గతంలో 2014 నుంచి 19 వరకు అప్పుడు తెలుగుదేశం, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది. జనసేన మద్దతు ఇచ్చింది బయట నుంచి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తాన్ని కూడా ఆయన చూశారు. మరి ఇప్పుడు కొత్తగా ఎవరిని నియమించబోతున్నారు ఏమిటి అనేటువంటి ఈ పోస్టుకు కూడా బాగా పోటీ నెలకొన్నటువంటి విధంగా ఉంది. అందుకే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పోస్ట్ కోసం పోటీ పడేటువంటి వాళ్ళల్లో మళ్ళీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మళ్ళీ నాకే కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనతో పాటుగా రఘురామరాజు ఇప్పుడు ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, గతం 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మొన్న ఎంపీ టికెట్ రాలేదు, ఉండి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆయన చాలా పోస్టులు అడగటం, ఎంపీ టికెట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎంపీ టికెట్ రాలేదు, ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే గెలిచాడు. ఆ తర్వాత అసెంబ్లీలో స్పీకర్ పదవి వస్తుంది అనుకున్నాడు, అది రాలేదు. తర్వాత టీటీడీ చైర్మన్ వస్తుందని అనుకున్నారు, మరి అది వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కనీసం ఢిల్లీలో ఈ విధమైనటువంటి పోస్ట్ అని ఇవ్వండి, నేను ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటాను అనేటువంటి దాని మీద. ఎందుకు అని అంటే ఆయనకి ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు వైసీపీలో ఎంపీ ఉన్నప్పటికీ, రెబల్ ఎంపీగా ఉన్న వైసీపీ పార్టీని తిట్టడానికి ఆయన ఢిల్లీలో కూర్చొనే ఈ సాకిరేవో ఏదో పెట్టేసి మొత్తము ఆ టీవీలో మాట్లాడుతూ అంతా అక్కడే కాలం గడిపాడు. ఆ నియోజకవర్గం కూడా వెళ్ళింది కూడా ఏం లేదు, నన్ను రానిలేదని చెప్పాడు, అది వేరే విషయం. అందుకని ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, మిగతా కొంతమంది ఎంపీలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉండి నేను ఈ వ్యవహారాలు చూసుకుంటాను. అందుకని మరి నాకు ఆ ఢిల్లీ వ్యవహారాలు ఏమని మరి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు అనేటువంటిది ఒక సమాచారం. మరి చంద్రబాబు నాయుడు ఆయన అందుకు అంగీకరిస్తారా లేదా అనేటువంటిది తెలియదు. చంద్రబాబు నాయుడు అయితే ఇంతవరకు మరి రఘురామకృష్ణరాజుకి ఏమి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఏ నామినేటెడ్ పోస్ట్ సమయం. ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యేది అయితే ఇచ్చారు, సీటు ఎమ్మెల్యే గెలిచాడు ఉండి నుంచి. ఇక మరి అదే చాలనుకుంటున్నారా, ఇంకేమైనా ఇస్తారా ఏంటి అనేది చూడాలి. అయితే ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గల్లా జయదేవ్, ఇతను గుంటూరు ఎంపీగా వరుసగా 2014, 2019లో గెలిచాడు. మొన్న 2024 వచ్చేసరికల్లా అస్త్ర సన్యాసం చేశాడు. నేను రాజకీయాల్లోనే ఉన్నాను, నేను అస్త్ర సన్యాసం చేసి వెళ్ళిపోయాడు. మరి ఒక ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చాడు, ఆయన అలా వచ్చాడు, ఇలా గుంటూరు ఎంపీగా గెలిచాడు, తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రి కూడా అయ్యాడు. ఒకవేళ గల్లా జయదేవ్ గాన మరి కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఇబ్బందులకు గురి చేసి ఉండొచ్చు. మరి ఆయన ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయకుండా గిన మూడోసారి గిన తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరులో పోటీ చేసి ఉంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో మళ్ళీ గెలిచేవాడేమో. అప్పుడు ఆటోమేటిక్గా మినిస్టర్ అవ్వడానికి అవకాశం ఉండేది. 3 సార్లు గెలిచాడు. రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యాడు కదా 3 సార్లు గెలిచి. ఇప్పుడు ఇతను కూడా మినిస్టర్ అయి ఉండేవాడు, గల్లా జయదేవ్ కూడా. ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. మరి ఇప్పుడు గల్లా జయదేవ్కి ఇది ఏమీ లేవు కాబట్టి ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి ఉండలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నాడో లేదో తెలియదు. మరి నాకు తెలిసైతే మరి మా రాజకీయంగా అయితే మరి నేను పోటీ చేయట్లేదని చెప్పాడు. రాజకీయంగా కూడా నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ లేను, వ్యాపారాలు చూసుకుంటా అని చెప్పాడు. మరి ఆయన అస్త్ర సన్యాసం చేసేటప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు.
మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడా లేదా అనేది వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు చెప్పాలి. ఒకవేళ కొంతమంది గల్లాజయదేవికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల మధ్య సమన్వయం చేసే పని అప్పచెప్తే బాగుంటుందని ఎవరు కొంతమంది అడుగుతున్నారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఈ ముగ్గురు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రధానంగా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సుజనా చౌదరి, ఈయన 2014 నుంచి 19 వరకు తెలుగుదేశంలో రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేశారు ఎన్డీఏ ప్రభుత్వంలో. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు. ఇప్పుడు బీజేపీలో ఆయన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున గెలిచారు. ఇప్పుడు ఆయన మొన్న మంత్రి పదవి వస్తుంది అని బీజేపీ కోటాలోనే రాల ఆంధ్రప్రదేశ్లో. ఆయనకు కూడా ఢిల్లీలో మంచి సంబంధాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉన్నాయి కాబట్టి బీజేపీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేయటం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి అమరావతి, పోలవరము, విభజన హామీలు వీటికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం బాగా అవసరం. అందుకు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, అక్కడ ఎన్డీఏ ఉంది, కానీ రెండు ఎన్డీఏల మధ్య తేడా ఉంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో తెలుగుదేశం, జనసేన భాగస్వామిగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నేతృత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. ఇది ఎవరి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందనేటువంటిది కీలకం కదా. కాబట్టి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఉంది కాబట్టి ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నిటి మీద అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఆయన కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారా, లేదా బీజేపీ వాళ్ళు అడుగుతున్నారా, అది ఏంటి అనేది తెలియదు. ఈ నలుగురిలో ఎవరికి చంద్రబాబు నాయుడు అది లేదంటేనేమో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి. అయితే అసలు ఎందుకు ఈ పోస్ట్ కోసం ఇది ఏమన్నా పెద్ద ప్రోటోకాల్ ఉన్నటువంటి పోస్టా, ఏదైనా క్యాబినెట్ హోదా వస్తుందా, ఏమొస్తుంది అనేటువంటి దాని మీద కానీ ఆలోచిస్తే ఎందుకు ఎంతమంది పోటీ పడుతున్నారంటే ఢిల్లీ దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భవనం, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూసేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అధికారికంగా ఉంటారు అక్కడ. అంటే ప్రోటోకాల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా వీళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అధికారికంగా వీళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు ఉంటాయి. ఆ విధంగా చూసినప్పుడు కొంతమంది ఇప్పుడు అందరూ వ్యాపారులే కదా, ఇప్పుడు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు మెజారిటీ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళే. కాబట్టి తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నడుపుకోవడానికి, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతో సత్సంబంధాలు నడుపుకోవడానికి, తమ రాజకీయ భవిష్యత్తు కోసం, వ్యాపార అవసరాల నిమిత్తం ఇవన్నీ పోస్టులు ఉపయోగపడేటువంటి అంశమే. కాబట్టి ఈ పోస్టు కోసం మరి ఈ నలుగురు పోటీ పడుతున్నట్టుగా సమాచారం. ఎవరిని వరిస్తుంది ఈ పోస్టు, ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.